యూత్ పార్టీకి వెళ్ళాలంటే వారి ప్రాధాన్యత ఎలా ఉంటుంది? నాన్నతో లేదా బాబాయిలు, మామ ఎవరితో కలిసి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడతారు అంటే ఖచ్చితంగా మామ అయితేనే పార్టీకి సరిజోడు అని చాలా మంది కుర్రాళ్ళు ఒప్పుకుంటారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అందుకు అతీతుడు కాదు. అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో హోస్ట్ బాలకృష్ణ అడిగిన ఓ చిలిపి ప్రశ్నకు చరణ్ ఇచ్చిన సమాధానం అంతే ఆసక్తిని కలిగించింది. చరణ్ తండ్రి గారైన చిరంజీవితో కలిసి బాబాయిలు, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోను చూపించి వీళ్ళ ముగ్గురిలో పార్టీకి వెళ్ళాలంటే ఎవరితో వెళ్తావు అని ఎన్బీకే అడిగారు. దీనికి చరణ్ స్పందిస్తూ ముగ్గురితో వెళ్ళను, మా మామతో వెళ్తాను. మామ అరవింద్ పార్టీకి బెస్ట్ అని అన్నారు. జనరల్ గా మేనల్లుడంటే ఏ మామైనా కొడుకు తర్వాత కొడుకులాగా చూసుకుంటారు. మేనల్లుడికి కూడా అంతే. నాన్న కంటే కూడా మేనమామతోనే ఎక్కువగా చనువుగా సన్నిహితంగా ఉంటారు. ఏ ఇంట్లోనైనా అంతే. పైగా చిరంజీవి, పవన్ కళ్యాణ్లు పార్టీలకు దూరం. మామ అల్లు అరవింద్ కూడా పార్టీలకు దూరమే అయినా అల్లుడు అడిగితే కాదనలేడు కదా. అందుకే చెర్రీ తెలివిగా అల్లు అరవింద్ పేరు చెప్పినట్టుంది. అలాగే అల్లు అరవింద్ మామతో తన సాన్నిహిత్యం ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇలా సరదాగా వ్యాఖ్యానించాడని అర్థమవుతుంది. ప్రస్తుతం మామ అరవింద్ గురించి చరణ్ చేసిన సరదా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇదే ఇంటర్వ్యూలో చరణ్ కూతురు క్లీన్కారాను ఎప్పుడు అందరికి చూపిస్తారు అని బాలయ్య ప్రశ్నించారు. క్లీన్ తనను నాన్న అని పిలిచినప్పుడు అందరి ముందుకు తీసుకొస్తానని చరణ్ ప్రామిస్ చేశారు. 2025లో ఒక మగబిడ్డను తమకు కానుకగా ఇవ్వాలని చరణ్ ని తన కుటుంబ సభ్యులు కోరుకున్న విషయాన్ని కూడా ఒక లేఖ ద్వారా బయటపెట్టారు. ప్రభాస్ పెళ్ళెప్పుడు అంటూ చరణ్ ని బాలయ్య ప్రశ్నించిన విధానం ఆకట్టుకుంది. ఇక ఈ ప్రోమోలో చరణ్ తల్లి, నానమ్మ మాట్లాడిన వీడియోను చూపించారు. ఈ వేదికపై గేమ్ చేంజర్ కు కావాల్సినంత ప్రమోషన్ కూడా చేశారు.